హలో అండి అందరికీ. వల్లభనేని వంశీ యొక్క ఆరోగ్యం అనేది రోజు రోజుకి క్షీణిస్తుంది. మనందరికీ తెలుసు, ఆయన ఏదైతే ఫిబ్రవరి నెలలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఆయన మీద పోలీసులు కేసు పెడుతున్నారో, ఆయన అప్పటి నుంచి కూడా జైల్లో ఉంటుండో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 20 కేజీలు తగ్గారు. ఆయన మానసికంగా అలాగే ఫిజికల్గా కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే ఈ కేసులలో ఆయన మీద నమోదైన కేసులలో బెయిల్ వచ్చింది అనుకునే లోపల ఆయన మీద మరొక 2 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కంకిపాడు పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న సందర్భంలో ఆయనకి వాంతులు అలాగే తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావటం వల్ల వెంటనే పోలీసులు అయితే హుటాహుటిన ఆయన్ని కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఏదేమైనా కానీ వల్లభనేని వంశీకి ఆరోగ్యం మాత్రం తీవ్రస్థాయిలో క్షీణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎందుకు అంటే ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆయన అన్న మాటలకి ఆయన మీద పగ తీర్చుకోవచ్చు. కాకపోతే ఈ 3 నెలల్లో ఆయన ఎంతో అనుభవించిండు. అంటే ఈ 3 నెలల్లో ఆయన పూర్తిగా తీవ్రస్థాయిలో క్షోభ అనుభవించాడు. అయినా కానీ ఆయన మీద ఇంకా పగ కొనసాగించడం అనేది న్యాయం కాదనేది ఇక్కడ అభిప్రాయం. ఇప్పుడిప్పుడే వంశీకి సింపతి కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ పగ ఉండొచ్చులే, కానీ అందరూ అనేది ఏంటంటే చంపే అంత పగ ఉండకూడదు, ఇప్పుడైనా వదిలేయచ్చు కదా, ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండు. ఓకే, నార్మల్గా ఉండి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేకపోతే ఇబ్బంది పెట్టినా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వంశీ తీవ్ర స్థాయిలో శ్వాసకోశ సంబంధ దగ్గు తీవ్రస్థాయి ఇబ్బంది పడుతుండో, ఇప్పుడు కూడా అంత పగ సాధించుకోవడం అవసరమా అన్న ఒక అభిప్రాయం అయితే చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది ప్రజల నుంచి. ఎందుకంటే ప్రజలు కూడా ఒక స్థాయి వరకు ఏదైతే అన్నాడు కాబట్టి అనుభవించాడు అనేది ఒక స్థాయి వరకు అంగీకరిస్తారు. కాకపోతే అంతకు మించి వంశీకి ఆరోగ్యం లేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఇట్లా తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం అనేది ఒక రకమైన ప్రజల నుంచి కూడా ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఏదేమైనా కానీ వంశీ ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు అయితే తీవ్రస్థాయి ఆందోళన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వంశీ ఆరోగ్యం చాలా నార్మల్గానే ఉందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోయేది మనకి తెలియదు కదా. ప్రస్తుతానికైతే బాగానే ఉండవు, మరి భవిష్యత్తులో ఏం జరగబోయేదని మనకైతే తెలియదు. కానీ ఆయనకి బెయిల్ రావాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా పెద్ద ఎత్తున కోరుకుంటారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఓకే అనుభవించడు, ఇంకా వదిలేస్తే బెటర్ అనేది ఒక అభిప్రాయంగా ప్రజల నుంచి అయితే వస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.